ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ అతి త్వరలో నిర్వహించబోతున్న ఫారెస్ట్ బీటా ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా జనరల్ మ్యాథ్స్కి సంబంధించిన క్లాస్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ మెయిన్స్ కోసం టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ను 99 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మన యాప్లో టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించిన సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ ఇస్తున్నాము. ఒక టెస్ట్ను మీరు ఎన్నిసార్లు అయినా రాసుకునే విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు గ్రాండ్ టెస్ట్ కూడా ఇదే టెస్ట్ సిరీస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా ఎఫ్బిఓకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్గా ఈ వీడియోలో పర్సంటేజ్కి సంబంధించిన క్లాస్ 2 తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే క్లాస్ 1 చేసి ఉన్నాను. ఎవరైతే క్లాస్ 1 చూడని వారు ఉన్నారో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ఫస్ట్ 1, ఒక సంఖ్యను మొదట 8% పెంచి తర్వాత 3% తగ్గిస్తే 2619 వస్తుంది. అయినా ఆ సంఖ్యలో 5% ఎంత? ఓకేనా, ఏదో ఒక సంఖ్య ఉన్నది. ఆ సంఖ్యను మొదట 8% పెంచిండు, ఆ తర్వాత 3% తగ్గిస్తే వచ్చిన నంబర్ ఇచ్చిండు మనకు. అయినా ఆ సంఖ్యలో 5% అడుగుతున్నాడు. సో మొదట మనము ఒక సంఖ్యను ఎక్స్ అనుకుందాం. ఓకేనా, 8% పెంచారు కాబట్టి 108% అవుతుంది. 3% తగ్గించాడు కాబట్టి 97% అవుతుంది. కాబట్టి ఆ సంఖ్యకు మనము ఈ పర్సంటేజ్ అనేది తీసుకుంటున్నాం. ఎక్స్ ఇంటూ 108/100 97/100 ఈక్వల్స్ టు 2619. ఓకేనా, క్యాల్కులేషన్ చేసుకుంటే మనకు ఈ విధంగా 2500 అయితే రావడం జరుగుతుంది. క్యాల్కులేషన్ చేసుకుంటే ఇదంతా కటింగ్ చేసుకుంటే 2500 అయితే వస్తుంది. అడిగిన క్వశ్చన్ ఏంది? ఆ సంఖ్యలో 5% ఎంత? ఈ సంఖ్య అడగలేదు, సంఖ్యలో 5% అడిగారు కాబట్టి వచ్చిన సంఖ్యకు 5% తీయాల్సి ఉంటుంది. సో ఆ సంఖ్యలో 5% కాబట్టి 2500 ఇంటూ 5/100. సో 0 క్యాన్సల్. ఓకేనా, మిగిలింది 25 ఇంటూ 5, సో 125. ఆ సంఖ్యలో 5% 125. క్వశ్చన్ అనేది టైం కన్జ్యూమింగ్ చేసే విధంగా ఉంటుంది. సో ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది. ఇంపార్టెంట్ మోడల్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 1, ఒక వస్తువు ధర మొదట 15% పెంచి ఆపై 20% తగ్గిస్తే ధరలో మార్పు శాతం ఎంత? ఇది కూడా చాలాసార్లు అడిగిన మోడల్ క్వశ్చన్. ఓకేనా, ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు ధరను ఏం చేశారంటే మొదట 15% పెంచారు, ఆ తర్వాత 20% తగ్గించారు. అయినా ధరలో మార్పు శాతం ఎంత? ఇటువంటి ప్రాబ్లమ్స్కి షార్ట్కట్గా చేయవచ్చు. ఓకేనా, మనకు 2 పర్సంటేజెస్ పెరగడం కానీ, ఒకటి తగ్గడం ఒకటి పెరగడం కానీ, 2 తగ్గడం ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకేనా, ఈ షార్ట్కట్ ఫార్ములా యూజ్ చేయండి. x + y + xy/100, x + y + xy/100 చేసినట్లయితే మనం చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ పర్సంటేజ్ని x అనుకుంటున్నా, 15% ప్లస్ రాసుకున్నాను. సెకండ్ పర్సంటేజ్ 20% అనుకున్నా, సెకండ్ దాన్ని y అనుకున్నా. సో మైనస్ రాసుకున్నాను ఎందుకంటే తగ్గింది ఇక్కడ. సో ప్లస్ మైనస్, పెరిగితే ప్లస్ పెట్టుకోండి, తగ్గితే మైనస్ పెట్టుకోండి. సో ఈ విధంగా నేను ఈ ఫార్ములాను ఇన్సర్ట్ చేశాను. +15 - 20 ప్లస్ xy కాబట్టి x ఇంటూ y కాబట్టి 15 ఇంటూ -20. సో 15 - 20 కాబట్టి -5 వస్తుంది ఇక్కడ. అదేవిధంగా 15 20 = 300 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ అయింది. సో 300/100 0 క్యాన్సల్. సో -5 -3 మిగిలింది. సో మనం టోటల్ ఆన్సర్ -8 వచ్చింది. -8 అంటే ధరలో మార్పు శాతం, అంటే 8% తగ్గింది. ఎప్పుడు 15% పెంచి ఆ తర్వాత 20% తగ్గిస్తే. ఓకేనా, ఎంత తగ్గింది? అప్పుడు ధరలో మార్పు శాతం ఎంత? 8% తగ్గడం అనేది మనం చూడవచ్చు. ఇది ఇంపార్టెంట్ మోడల్ ఫ్రెండ్స్, చాలాసార్లు అడిగిన మోడల్ క్వశ్చన్. నెక్స్ట్ 1, ఒక పరీక్షలో ప్రభాస్ 30% మార్కులు సాధించి 10 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. ఓకేనా, ఒక పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో ప్రభాస్ 30% మార్కులు సాధించాడు, అయినా 10 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. రామ్ చరణ్ 40% మార్కులు సాధించాడు, అయినా పాస్ మార్కుల కంటే 30 మార్కులు ఎక్కువ వచ్చాయి. అయితే మనకు పాస్ మార్కులు ఎంత? ఓకేనా, దీంట్లో పాస్ మార్కులు ఎంత, గరిష్ట మార్కులు ఎంత అని ప్రశ్న. ఇది కూడా ప్రీవియస్గా మోడల్ క్వశ్చన్. ఓకేనా, చూద్దాం. ఇక్కడ ప్రభాస్ గమనించినట్లయితే 30% మార్కులు సాధించాడు. ఇంకా కావాల్సిన మార్కులు ఎంత? 10 మార్క్స్ కావాలి మనకు. ఓకేనా, సో 2ని సమానం చేస్తున్నాను, 2 ఈక్వేషన్ సమానం చేస్తున్నాను. ఎందుకంటే మనకు గరిష్ట మార్కులు ముందు మనం కనుగొనాలి, అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని కనుగొనాలి. అదేవిధంగా రామ్ చరణ్ 40% మార్క్స్ సాధించాడు. ఓకేనా, ఇంకొక 30 మార్క్స్ ఎక్సెస్ సాధించాడు. సో ఈ 2 ఈక్వేషన్ సమానం చేయాలంటే మనకు 10 మార్క్స్ మనకి ఇతనికి తక్కువ వచ్చాయి, 10 మార్క్స్ ఇతనికి ఎక్కువ వచ్చాయి. కాబట్టి నేను ఈ విధంగా ఈక్వేషన్ అనేది నేను రాసుకోవడం జరిగింది. సో గరిష్ట మార్కులు మనకు కావాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈక్వేషన్ని మనం వన్ సైడ్ పర్సంటేజ్ వన్ సైడ్, అదేవిధంగా న్యూమరేటర్స్ వన్ సైడ్ తీసుకుంటున్నట్లయితే 10% = 40 వచ్చింది.
10%కి 40 అయితే 100%కి 400. అంటే మనకు మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఈ ఎగ్జామ్లో 400 అనమాట. మనకు పాస్ మార్క్స్ కావాలి, ఎన్ని మార్క్స్ అసలు అని చూసుకున్నట్లయితే 400 ఓకేనా. మ్యాక్సిమం మార్క్స్ 400. సో ప్రభాస్కి ఎన్ని వచ్చాయి 30% వచ్చాయి ఓకేనా. 30/100 ఎన్ని మార్క్స్ వస్తాయి ఫెయిల్ అయ్యాడు 10 మార్క్స్ కాబట్టి 10 యాడ్ చేసుకున్నాను. 400లో జీరోస్ క్యాన్సల్ 0 క్యాన్సల్. 430 ఈజ్ 120 120 ప్లస్ 10 130. అంటే ఈ ఎగ్జామ్లో పాస్ మార్క్స్ ఎన్ని 130 ఓకేనా. ఈ విధంగా చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ వన్, ఒక సంఖ్య ఆ సంఖ్యలో 50%, అదే సంఖ్యలో 25% యొక్క సగటు 280 అయినా ఆ సంఖ్య ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది కూడా ప్రీవియస్గా అడిగిన మోడలే. ఒక సంఖ్య ఇచ్చిండు, ఆ సంఖ్యలో 50%, అదే సంఖ్యలో 25% యొక్క సగటు ఇచ్చాడు 280 అయినా ఆ సంఖ్య సో ఒక సంఖ్యను x అనుకున్నాను, ఆ సంఖ్యలో 50% కాబట్టి 50x/100 రాసుకున్నాను, ఆ సంఖ్యలో 20% కాబట్టి 25x/100 రాసుకున్నాను. బై మనకు సగటు అనేది రాసుల మొత్తం బై రాసుల మొత్తం అంటే ఈ 3 రాసులను కూడాను చూడండి, బై రాసుల సంఖ్య 3 రాసుకున్నాను. ఈ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు 280 ఇచ్చాడు, సగటు కూడా ఇచ్చేసాడు. సో కాబట్టి దీన్ని కాసాక గడితే మనకు దీన్ని 51 52 అయింది, 25 24 కాబట్టి x + x/2 + x/4 అనేది వచ్చింది. కింద 3కు 3 అదే విధంగా ఉంది. సో ఈ మొత్తం కాసాక గడితే మనకు 14x అనేది వస్తుంది ఓకేనా. కింద 3 ఉంటుంది, 14x/8 వస్తుంది ఓకేనా. 14x/8 వస్తుంది. ఇది 3 అనేది 8 పక్కకి వెళ్తుంది కాబట్టి 14x/8 × 3గా రాసుకున్నాను. ఈక్వల్స్ టు 280 అదే విధంగా ఉంది. ఈ 8 × 3 అనేది 24 అవుతుంది. ఈ 24 ఇక్కడ భాగిస్తుంది 14xతో, అటు వెళ్తే గుణిస్తుంది కాబట్టి 14x = 280 × 24గా రాసుకున్నాను నేను ఓకేనా. మనకి x వాల్యూ కావాలి, ఆ సంఖ్య కావాలి. సో x అదే విధంగా ఉంచాను. 14 అనేది ఇక్కడ గుణిస్తుంది xతో, అటు వెళ్తే భాగిస్తుంది కాబట్టి 280 × 24/14 రాసుకున్నాను. 14 1 14 2 0కి 0 అంటే 20 మిగిలింది మనకి ఇక్కడ. 20 × 24. సో 20 × 24 ఎంత అవుతుంది 480 అనేది అవుతుంది. ఆ సంఖ్య ఏదవుతుంది 480 అనమాట. 480 సంఖ్య, 480లో 50% సంఖ్య, అదేవిధంగా 480లో మనకు 25% సంఖ్య కలుపుకొని సగటు చేస్తే వచ్చిన ఆన్సరే మనకు 280 అనమాట. సో ఆ సంఖ్య 480. ఈ మోడల్ కూడా ఇంపార్టెంట్ మోడల్ ఓకేనా, చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్, ఒక భిన్నంలో లవంను 300% పెంచాడు. ఒక భిన్నం ఉంది, ఆ భిన్నంలో లవం ఏదైతుందో దాన్ని 300% పెంచాడు, హారంను 150% పెంచాడు. అప్పుడు అది 9/10గా మారింది, 9/10గా మారింది. అయినా ఆ భిన్నం ఏది? ఇంపార్టెంట్ మోడల్ ఇది కూడా ఓకేనా. ఒక భిన్నంలో లవహారాలు ఉంటాయి, లవహారాలను శాతాలలో పెంచి ఇచ్చాడు. భిన్నంను నేను x/y అనుకున్నాను ఓకేనా, x/y అనుకున్నాను. xను 300% పెంచాను కాబట్టి 300/100 రాసుకున్నాను. వైని 150% పెంచాడు, 150% పెంచాడు కాబట్టి y × 150/100 రాసుకున్నాను. ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో మీరు చూడొచ్చు, క్యాన్సిల్ చేశాను. పైన x × 300 అంటే 300x మిగిలింది, కింద y × 150 రాసుకున్నాను. ఈక్వల్స్ టు 9/10 అనేది వచ్చిన భిన్నం కాబట్టి అదే విధంగా రాసుకున్నాను. సో ఇక్కడ మనకు 151 152 మిగిలింది ఏంది 2 × x మిగిలింది, బై వైకి y మిగిలింది. ఈక్వల్స్ టు 9/10 అదే విధంగా ఉంది. సో 2x/9 y = 9/10 మిగిలింది. సో ఈ 2 అనేది దీని పక్కకు వస్తుంది, అప్పుడు x/y = 9/20 అవుతుంది. ఆ భిన్నం ఏది మనకు 9/20 ఓకేనా. ఈ 9/20 భిన్నానికి 300% లవను పెంచి 150% హారం పెంచితే వచ్చిన భిన్నమే మనకు 9/10 వచ్చిన భిన్నమే 9/10. ఇది కూడా ఇంపార్టెంట్ మోడలే, ప్రీవియస్ మోడల్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ఒక వస్తువును 9,549 రూపాయలకు అమ్మడం ద్వారా, ఒక వస్తువు ఉంది, ఆ వస్తువును ఈ ధరకు అమ్మడం ద్వారా 9,549 రూపాయలకు అమ్మడం ద్వారా 55% నష్టం వచ్చింది. 55% నష్టం వచ్చింది. అయినా దాని అసలు ధర ఎంత ఓకేనా, దాని అయినా అసలు ధర ఎంత? సో మనకు ఒక వస్తువుని x అనుకున్నాను ఓకేనా, తెలియనప్పుడు x అనుకోవాలా. సో దాన్ని 50% నష్టం వచ్చింది. ఎంత కమ్మితే 9,514కి అమ్మితే. సో కాబట్టి x - 55%/100 రాసుకున్నాను, 55x/100 రాసుకున్నాను. రాసుకుంటే మనకు కాసాక కడితే మనకి ఈ విధంగా 45x వస్తుంది. ఈ 100 అనేది 9,549 పక్కకి వెళ్తుంది. సో ఇంటూ 100 అయింది. సో ఈ 45 అనేది xతో గుణిస్తుంది కాబట్టి ఇటు కిందికి వస్తే 45 కిందికి వస్తుంది. సో x = మనకి x అనే ఒక వస్తువు కావాలి కాబట్టి ఇది ఎంత క్యాలిక్యులేట్ చేస్తే 21,220 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది చేసే విధానం ఓకేనా. 50% నష్టం వచ్చింది కాబట్టి ఆ వస్తువులో నుంచి 50% నేను తీసివేస్తున్నాను. ఆ తర్వాత వచ్చిన విలువ రాసుకోవాలి. ఇది రాసుకునడం రావాలి, మన క్యాలిక్యులేషన్ ఎవరైనా చేస్తారు. సో ఇది రాసుకునే విధానం ఇది
చూసుకోండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట. పర్సంటేజెస్ సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్స్. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా, ఓకేనా. ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందని తీసుకురావడం జరిగింది. ఇంకొక పార్ట్ 3 వీడియోలో ఇంకొంచెం డెప్త్గా కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన మెయిన్స్ యొక్క టెస్ట్ సిరీస్ అనేది 99 రూపీస్కి అందుబాటులో ఉంది. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.